జగిత్యాల మున్సిపల్ పంచాయతీ భవన్ కు చేరింది మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రజాభవన్ కు వచ్చారు. జగిత్యాల ఇష్యూని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఏఐసీసీ కార్యదర్శి సవాంత్ కి అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐసీసీ కార్యదర్శి సవాంత్ మంత్రి అడ్లూరితో భేటీ కానున్నారు జీవన్ రెడ్డి. జగిత్యాల కాంగ్రెస్ లో 2 క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన 18 మందితో హైదరాబాద్ క్యాంప్ ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. మరోవైపు 22 మందితో క్యాంప్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే సంజయ్. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులకు మ్యాజిక్ ఫిగర్ 26 సీట్లున్నాయి. ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇద్దరు చేతులు కలిపితేనే జగిత్యాల బల్దియా కాంగ్రెస్ వశమవుతుంది. కానీ సంజయ్ వర్గంతో కలిసేందుకు జీవన్ రెడ్డి ససేమిరా అంటున్నారు. ఇక జగిత్యాల మున్సిపల్ పంచాయతీ భవన్ కు చేరింది, ప్రజాభవన్ కు చేరింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ అందిస్తారు. చారి, కొద్దిసేపటి క్రితమే జీవన్ రెడ్డి ప్రజాభవన్ కి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి చైర్మన్ ని, మున్సిపల్ చైర్మన్ ని చేజిక్కించుకోవాలంటే జగిత్యాలలో ఇద్దరు కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ జీవన్ రెడ్డి సంజయ్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితిలో ప్రస్తుతం కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే రాత్రి జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర జరిగినటువంటి మీటింగ్ లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కి ఏఐసీసీ కార్యదర్శి సవాంత్ కు జగిత్యాలలో ఉన్నటువంటి పరిస్థితిని సెట్ చేయాలని బాధ్యతని అప్పచెప్పారు. ఈ నేపథ్యంలోనే ఉదయం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ని ఎమ్మెల్యే సంజయ్ గెలిచారు. ఆ తర్వాత సీఎం ని కూడా ఆయన కలిశారు. ప్రస్తుతం జీవన్ రెడ్డి ప్రజాభవన్ కి చేరుకున్నారు. ఆయన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో పాటు సవంత్ తో భేటీ కాబోతున్నారు. తన వర్గానికి సంబంధించినటువంటి 18 మంది కార్పొరేటర్లను కూడా ఆయన తన వెంట తీసుకొని వచ్చారు. మొత్తానికి జీవన్ రెడ్డి అలాగే సంజయ్ ని కలిపి మున్సిపల్ చైర్మన్ ని గెలుచుకోవడానికి అవకాశాలు, ఎవరికి మున్సిపల్ చైర్మన్ ఇవ్వాలి, ఎవరికి వైస్ చైర్మన్ ఇవ్వాలి అనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ప్రస్తుతం పార్టీ నాయకత్వమే రంగంలోకి దిగింది కాబట్టి ఇద్దరికి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడైతే ఈ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఏఐసీసీ కార్యదర్శి సవంత్ తో మరి కాసేపట్లోనే భేటీ కాబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ సాయంత్రం వరకు ఈ ఇష్యూని సెటిల్ చేసి సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి ఇద్దరిని కూడా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో పార్టీ నాయకత్వం ఉంది. రైట్ చారి, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.